బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనుబంధ ప్రాజెక్టులపై కాళేశ్వరం కమిషన్ విచారణ తుదశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గతేడాది నుంచి విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇకైతే బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టారు. సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజనీర్లు, ఉన్నతాధికారుల నుంచి అఫిడవిట్లను తీసుకుని వాటిని ఆధారంగా వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కూడా కమిషన్ విచారించింది. వీటికి క్రమంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎం అనిల్ కుమార్ తాజాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులను జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో గ్రౌండింగ్ విషయాన్ని ఎంక్వైరీలో భాగంగా దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పి చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ నెల 9న తిరిగి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ కేబినెట్ మెరిట్స్ తనకు అందించినట్లుగా కమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 27న కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి హరీష్, చెప్పండి, ఎప్పుడు ఈ నెల 27వ తారీఖునైతే కమిషన్ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనుంది. సో ఆల్రెడీ కూడా ముగ్గురు పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్గురు ప్రధానులు కమిషన్ ఎదుట హాజరయ్యారు. సో ఎలా ఉండిపోతుంది అసలు? రైట్ వరుణ్, కాళేశ్వరం కమిషన్ విషయంలో సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్కి సంబంధించి కూడా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఇక ఏదైతే తన స్టేట్మెంట్ రికార్డులో భాగంగా కూడా అబద్ధపు సంబంధించిన సమాధానాలు ఇచ్చినందుకు, అలాగే గ్రౌండింగ్ విషయానికి సంబంధించి కావచ్చు, అన్నారం బ్యారేజీకి, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా గ్రౌండింగ్ విషయాన్ని ఆయన దాచి ఉంచారు. దీనికి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ గుర్తించింది. ఇక నోటీసులకు సంబంధించి కూడా ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది. నెల 9వ తేదీ ఎల్లుండి మరోసారి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు రావాలని కూడా పూర్తిగా ఆయనకు ఆదేశాలు, నోటీసులు అయితే ఇష్యూ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన ఏదైతే బ్యారేజీలకు సంబంధించి కావచ్చు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా సంబంధించిన ఆనకట్టలకు సంబంధించి కావచ్చు, అయితే మేడిగడ్డకు సంబంధించి కావచ్చు కుంగిపోవడం, అలాగే అన్నారం బ్యారేజీకి సంబంధించి కూడా బొంగలు ఏర్పడడం సంబంధించి కూడా అక్కడ ఆనకట్టలకు సంబంధించి కూడా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఉన్నది. దీంట్లో గత ఏడాది నుంచి కూడా కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు కావచ్చు, నిర్మాణ సంబంధించిన వైఫల్యాలు, అలాగే డిజైన్కి సంబంధించి కావచ్చు, నాణ్యతాపరమైన అంశాలు కావచ్చు, ఇక గ్రౌండింగ్ సంబంధించి ఎవరు సంబంధించిన ఆదేశాలతో కాళేశ్వరంలోని ఆనకట్టలకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి కూడా గ్రౌండింగ్ ఎవరి ఆదేశాల మేరకు అక్కడ ఏదైతే నిర్మాణం చేశారన్న పైన పూర్తి స్థాయిలో గత ఏడాది నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ఇందుకు సంబంధించి కూడా తుది దశకు చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈ నెల ఏదైతే 27వ తేదీలోగా తుది నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు కమిషన్ ఇప్పటికే సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా ఇప్పటికే అప్పుడుగా మాజీ ముఖ్యమంత్రి సీఎం
ఏదైతే కేసీఆర్కి సంబంధించి కూడా విచారణ చేసింది. మరోవైపు మంత్రులు గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కావచ్చు, అలాగే హరీష్ రావుకి సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి గ్రౌండింగ్ విషయాన్ని ఎంక్వైరీలో భాగంగా కమిషన్ గుర్తించింది. ఉన్నత అధికారి హోదాలో ఉండి కూడా ఈ అంశాన్ని ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది అనేది కూడా వివరణ కావాలి. మరోసారి రైట్ హరీష్, అయితే మొత్తం కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. రేపు 29వ తారీఖునే మొత్తం కూడా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక కీలక మలుపు తిరిగింది. మీరు చెప్పినట్లుగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఎం అనిల్ యొక్క గ్రౌండింగ్ మొత్తం రిపోర్ట్ను కూడా దాచినట్లుగా తెలుస్తుంది. సో మళ్ళీ ఆయనకి ఆల్రెడీ కూడా నోటీసులు పంపించారు మళ్ళీ హాజరు కావాలని. సో మళ్ళీ ఎలా ఉండబోతుంది? ఒకవేళ దీంట్లో మళ్ళీ కొన్ని కీలక విషయాలు కానీ రాబట్టితే మళ్ళీ మాజీ సీఎం కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని, అదేవిధంగా ఇంజనీర్లు అందరం కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ విచారణ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, ఇప్పుడు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి కూడా కుంగిపోవడం కావచ్చు, బీటలు వారడం కావచ్చు, బుంగలు ఏర్పడడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా గ్రౌండింగ్ లోపాల వల్లే అనేది కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. గ్రౌండింగ్ లోపాల వల్ల ఏదైతే ఈ ఆనకట్టకి సంబంధించి కూడా బీటల వారాయి కుంగిపోయిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటికి కూడా స్పష్టంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా ఏదైతే రిపోర్ట్ ఇచ్చింది, వాటి కారణంగానే ఈ కుంగిపోవడం జరిగిందన్నట్టు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఈ ఏదైతే రీడిజైన్కి సంబంధించి కూడా ఒక తుమ్మిడిహట్టికి సంబంధించి ఉన్న డిజైన్ని మరొక చోటుకు ఎందుకు మార్చవలసి వచ్చింది, మార్పుతోనే ఈ కుంగుబాటు జరిగినట్టుగా కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో తెలపడం జరిగింది. కాబట్టి వాటి ఆధారంగా కూడా విచారణ కమిషన్కి సంబంధించి కూడా పలు కీలకమైన ఆధారాలను తీసుకుంటా ఉన్నది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా క్యాబినెట్ మినిట్స్ను కూడా పరిశీలిస్తూ ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎవరు ఆదేశాల మేరకు ఈ రీడిజైన్ చేయవలసి వచ్చింది, నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే గ్రౌండింగ్ సంబంధించి కావచ్చు, మేడిగడ్డ సంబంధించిన ఆ గ్రౌండింగ్కి సంబంధించి ఎవరు గుర్తించడం జరిగింది, ఎవరు ఆదేశాల మేరకు గుర్తించడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా అనిల్ కుమార్కి సంబంధించి కూడా గత విచారణలోకి సంబంధించి కూడా మేడిగడ్డ గ్రౌండింగ్ అంశానికి సంబంధించి కూడా ఆయన దాచిపెట్టడం జరిగింది. అంటే ఇట్లాంటి కీలకమైన ఆధారాలను కమిషన్ గుర్తిస్తూ ఉన్నది. ఇప్పటికే దీనిపైన కూడా అప్పుడుగా ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించి కూడా హరీష్ రావు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ని విచారణ చేసింది. గత ప్రభుత్వ హయాంలో కూడా మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ను విచారణ చేసింది. వాళ్ళ అంశాలన్నిటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అధికారులు కావచ్చు, ఏఎన్సీలు కావచ్చు, మాజీ ఏదైతే ఇంజనీర్లకు సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా మేడిగడ్డకు సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా, అలాగే ఇప్పుడు ఏదైతే చీఫ్ ఇంజనీర్లకు సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, ఇంజనీర్లకు సంబంధించిన ఏదైతే వాళ్ళు వివరణ ఇచ్చారో వాటన్నిటికి సంబంధించి కూడా డాక్యుమెంటేషన్ పరిశీలిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ గ్రౌండింగ్ అంశాన్ని అనిల్ కుమార్ దాచిపెట్టడం జరిగింది. కాబట్టి మరికొన్ని అంశాలు ఇంకేమైనా దాచాడా, దీని వెనుక కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టు వెనుక ఏం జరిగింది, ఎవరెవరు అనుమతులు కమిషన్ అదైతే ఈ రీడిజైన్ చేయవలసి వచ్చింది, ఎవరు ఆదేశాల మేరకు, ఎవరి ఒత్తిడి మేరకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా ఎల్లుండి జరిగే మరోసారి ఎంక్వైరీలో కూడా కీలకంగా మారబోతా ఉన్నది. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశా ఉన్నది. మరోవైపు ఏదైతే గత ప్రభుత్వం వ్యవహరించిన క్యాబినెట్కి సంబంధించి కూడా మినిట్స్ను పరిశీలిస్తూ ఉంది. మరోసారి ఆ మినిట్స్కి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా ఎల్లుండి కూడా ఉంచనున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా కాళేశ్వరంకి సంబంధించి కూడా ఆనకట్టలైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీకి సంబంధించి కూడా కుంగుబాటు, బీటలు ఏర్పడడానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిషన్ సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైంది. ఈ పరిణామంలో కూడా కీలకమని చెప్పొచ్చు. ఎల్లుండి జరగబోయే విచారణలో అనిల్ కుమార్ నుంచి, మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ నుంచి మరికొన్ని అంశాలను రాబెట్టేందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ సిద్ధమైందని చెప్పొచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.